మీ మనవరాలు కూతురు. ముని మనవరాలు. తల్లిదండ్రులు లేని పిల్లయిపోయింది. మాట కూడా పడిపోయింది. పాపని నన్ను మీరే చూసుకోవాలి బామ్మగారు. లక్ష్మీపుత్రే. లక్ష్మి కూతురు అంటాడేంటి? ఇదెక్కడి కోలా? నువ్వేం మాట్లాడుకో, అంత నేను చూసుకుంటాను. మా అక్కని మాకెలాగో ఇవ్వనన్నారు. మాది ప్రేమ కాదు అన్నారు. మాకే సంబంధం లేదన్నారు. సరే, కనీసం మా అక్క జ్ఞాపకంగా చూసుకుంటాం. మా పాపని మాకిచ్చేయండి. పాపని మాతో పాటు మేము తీసుకెళ్ళిపోతాం. నేను పాపనివ్వను. నేను పాపనివ్వను. ఇప్పుడు వరకు అక్కనిమ్మన్నారు, ఇప్పుడు పాపనిమ్మంటున్నారు. ఏంటండి ఇది? ఎవడా నువ్వు? కాలర్ పట్టుకోవడం నాకు వచ్చు. పట్టుకో, వదలండి. పట్టుకో. రెడీ రెడీ రెడీ, వదలు. అసలేంటి మీరు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు అనుకున్నట్టే జరగాలి, మీరు చెప్పిందే వినాలంటున్నారు. మా అక్కని ఇవ్వనన్నారు, ఓకే. అరే, పాపకి మాట పడిపోయిందంటున్నారు. కనీసం పాపని తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మాట తెప్పించి ప్రేమగా చూసుకుంటాం అంటున్నా. అసలు ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? పాపకి మా దగ్గర ప్రేమకే లోటు లేదు. పాప గొంతు మీరు తెప్పించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ మేము చేయించుకోగలం. ఏం పెట్టి చేయిస్తావు? నీ దగ్గర ఏముందని ఆపరేషన్ చేయిస్తావు? ఫోన్లే అని మంచిగా మాట్లాడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నావేంటి? ఏం చూసుకునే నీ ధైర్యం? పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని నేను డిసైడ్ అయితే ఆపడం నీ వల్ల అవుతుందా? ఏది, పాప తీసుకెళ్ళండి చూద్దాం. పాప మీద చేయి పడితే అప్పుడు చూస్తాం ఏం జరుగుతుందో. అసలే నువ్వు పాపం తీసుకెళ్తామని చెప్తుంటే వినవేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా చెప్తుంటే? నువ్వు కూడా ఏంటి బాబు ఇలాగా? అమ్మా ప్రేమ, సమస్యలకి ఇదేనా పరిష్కారం? వేరే దారి ఉండదా బాబు? నువ్వు సమస్యకి పరిష్కారం ఉంది. ఇదిగో 10 లక్షలు. ఇంతకాలం మా అక్క కూతుర్ని పెంచినందుకు తీసుకుంటారో, చూసుకున్నందుకు అనుకుంటారో మీ ఇష్టం. ఇది సరిపోదంటే చెప్పండి, ఎంతైనా పడేస్తాను. తీసుకొచ్చి మా పాపని మాకిచ్చేయండి. ఈ డబ్బు కమ్ముడిపోయే మనుషులు ఎవరూ లేరు ఇక్కడ. హలో, ఒక్కసారి అటు చూడు.
అలా ఏరుకుంటున్నారు. అది నీ ఫ్యామిలీ, మీరు ఆపరేషన్ చేయించేది. షడప్. ఏ మిస్టర్, మాటలు అనవసరం. ప్రేమ చెప్పింది కదా పాపని ఇవ్వడం కుదరదని. ఇటివో వదిలో, ఇవో వద్దు. రేయ్, రేయ్. ప్రేమ, పదండి మనం వెళ్దాం. రండి. నాన్న! ఛీ! పద ఇక్కడి నుంచి! పద! పీడ వదిలిపోయిందనుకుంటే మళ్ళీ ఈ పాప మిగిలిపోయిందేంటి? ఉంచను, దీన్ని భూమి మీద ఉంచను. పంపిస్తా, దీన్ని వీళ్ళమ్మ దగ్గరికే పంపిస్తా. ప్రణయ్, నువ్వేం బాధపడకు. మన అక్క కూతుర్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. పద వెళ్దాం. అత్తయ్యగారు, పదండి. చెల్లెమా, చెల్లెమా, కోడల పిల్ల ఏంటి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తుంది? ఏంటమ్మా కాల్ చేసేలా చూస్తున్నావు? నువ్వు అసలు మనిషివేనా మావయ్య? నీ మొహంలో ఆ నవ్వేంటి? ఓవైపు మా అక్క చనిపోయి మేం పుట్టడు దుఃఖంలో ఉంటే నీకు నవ్వెలా వస్తుంది? ఇదేంటి రివర్స్ లో వస్తుంది? ఏంటి చెల్లెమ్మా, ఏమైంది? ఎలా మాట్లాడుతుంది? కొంపదీసి చచ్చిపోయిన లక్ష్యం బతికించి తీసుకురమ్మంటుందా ఏంటి? లేకపోతే ఏంటన్నయ్యా, గేటు గుమ్మం దగ్గర నుంచి నవ్వుకుంటూ వస్తున్నావు. ప్రణయ్ చూస్తే ఓ, లక్కీగా ప్రణయ్కి ఆ డౌట్ రాలేదు. నువ్వు వచ్చినప్పుడల్లా ఇలా నవ్వుకుంటూ ఎంట్రీలిచ్చి వచ్చి మాతో మాట్లాడడం వాడు చూస్తే లక్ష్మి ఫోటో పక్కన మన ఫోటోలు కూడా ఉంటాయి. ఆ లక్ష్మి చనిపోయిన ఆనందాన్ని అంత తొందరగా మర్చిపోలేం కదమ్మా. నేను మర్చిపోలేను. ఆనందం గుండెల్లో ఉండాలి మావయ్య, కాని మొహంలో బాధ ఉండాలి, కళ్ళల్లో కన్నీళ్లుండాలి. ఈ ఎక్స్ప్రెషన్ ఓకే కదమ్మా? ఇంతకంటే బెటర్ ఎక్స్ప్రెషన్ నీకు రాదు గాని ఎలాగే మెయింటైన్ చేయి. ఎంతకీ ఈ టైంలో వచ్చా? అదేనమ్మా, ఆ లక్ష్మి బర్త్డే రోజే తన డెత్ డే కావాలన్నావు, చేయించాను. అనుకున్నది చేయిస్తే నేను అడిగినంత ఇస్తానని, ఏం చెప్పినా చేస్తాను అని మాటిచ్చావు కదమ్మా. అడుగు, ఏం కావాలి? అంటే ఇది రైట్ టైం అవునో కాదో తెలియదు. లేగులొద్దు మావయ్య, స్ట్రైట్ గా అడుగు. సరేనమ్మా, అడిగేస్తున్నా. నాకు కొడుకున్నారని చెప్పాను కదా. వాడికి ఏదైనా బిజినెస్ పెట్టించి సెటిల్ చేయమంటావా? వద్దమ్మా, పెళ్లి చేసుకుంటే వాడు ఆటోమేటిక్ గా సెటిల్ అయిపోతాడు కదా. అన్నయ్య, ఇప్పుడది నీ కంఠనరాలు కొరికేయడం ఖాయం. మీ అబ్బాయి నన్ను చేసుకుంటాడా? నువ్వు పర్మిషన్ ఇస్తే. యాక్చువల్ గా నా లైఫ్ లో అనుకున్నవన్నీ జరిగాక
ప్రశాంతంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ డెసిషన్ ని దేవుడికే వదిలేద్దాం అనుకున్నాను. ఆ దేవుడే నా చేత చెప్పించాడని అనుకోవచ్చు కదమ్మా. సరే, మాటిస్తున్నాను. నీ కొడుకుని పెళ్లి చేసుకుంటాను. కాకపోతే నేను అనుకున్నవన్నీ జరగలేదు కదా. లక్ష్మి అడ్డు తొలగిపోయింది కదమ్మా. శేషం మిగిలే ఉంది కదా. దాన్ని కూడా చంపేస్తే అప్పుడు అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదమ్మా. పాపని టచ్ చేయాలంటే ప్రేమని టచ్ చేయాలి. ఆ పిల్ల అసలే ఫైర్ బ్రాండ్. ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా గిలగిలా కొట్టుకుంటూ ఆపుతావా? 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 దాన్ని పొగుడుతున్నావేంటి? కానీ పాప కావాలి. దానికి వేరే దారి వెతకాలి. ఆ దారి ఆ దారి దొరికింది. ప్రణయ్, లక్ష్మక్క పాపని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. అంతా తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? మనంతా వెళ్ళి లేదనిపించుకుని వచ్చాం కదా. ఆ ప్రేమకి పొగరు. నానమ్మతో అడిగిస్తే పెద్దది కాబట్టి కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మనం ఎందుకు వదులుకోవాలి? నానమ్మ నొప్పించి వాళ్ళింటికి వెళ్లి పాపను అడగమని చెప్దాం. అత్తయ్య, టీ తీసుకోండి. వద్దు బాబు. ఉదయం నుండి ఏమీ తెలియదు. టీ అయినా తీసుకోండి. ఇద్దరిని చంపిన వాళ్ళకి మరో నలుగురు లేపేయటం మ్యాటర్ అంటావా? నువ్వు ఫోన్ కొట్టి చెప్పగానే మమ్మల్ని లోపలేసి ఉరేయటానికి చట్టమేమైనా నువ్వు చుట్టమా? కాదుగా. పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు. నువ్వు కామైపోయావనుకో, నీతో పాటు వాళ్ళు బ్రతికిపోతారు. రెచ్చిపోయావనుకో, మూకుమ్మడిగా అందరూ పైకి పోతారు. మామయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. అన్నయ్య వదినలది అంతా అనుకున్నట్టుగా యాక్సిడెంట్ కాదు.
ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య. ఏంటి ప్రేమ నువ్వు అనేది? నిజం శ్రావణ్. ఆ రోజు ఉదయం నేను వదిన గుడికి వెళ్ళాం. అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. రే, తెలిసి తెలియని వాగుడు వాక్కు. ఏం ఆధారం ఉందని, ఎవరి మీద అనుమానం ఉందని కంప్లైంట్ చేస్తావు? అవును శ్రావణ్, ముందు వాళ్ళెవరో ఏంటో తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళెంత దుర్మార్గులో తెలియక వాళ్ళని తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు. నిజం తెలిసి ఉన్న మీ అందరినీ బలిచుకోలేక నేను నిజం చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. అయినా లక్ష్మణ్ని చంపేంత శత్రుత్వం ఎవరికుంది? ఆ అవసరం ఎవరికుంది? పోనీ లక్ష్మణ్ నీతో ఎప్పుడైనా తనకి ఎవరి మీద డౌట్ ఉందని చెప్పిందా? అలాంటిదేమీ లేదు శ్రవణ్. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. శ్రావణ్, నువ్వు కూడా వెళ్ళు. వదిన వాళ్ళు పోవడం, మీ నాన్నగారు ఎంతో ఇష్టపడే పాపకు గొంతు పోవడంతో ఆయన మరీ డీలా పడిపోయారు. అవును, పాప గొంతెందుకు పోయింది? ఆ రోజు ఉదయం మామయ్యతో పాటు పాప కూడా బయటికి వెళ్ళింది కదా. రిటర్న్ వస్తుంటే అన్నయ్య వదినల్ని అలా రోడ్డు మీద చూసేసరికి ఇలా అయిందని మామయ్య చెప్పారు. సరే, నేను వెళ్తాను. లక్ష్మి చచ్చిందనే బాధలో ఈ ముసల్ది నిజం బయటికి కక్కినా కక్కేస్తుంది. అప్పుడు ప్రణయ్ నాకు రివర్స్ అవుతాడు. అది జరిగేలోపే శత్రుశేషాన్ని కూడా ఫినిష్ చేస్తే ఆస్తి నాదైన తర్వాత ఎవరు ఎన్ననుకున్నా ఎలా రియాక్ట్ అయినా నాకే ప్రాబ్లం ఉండదు.